సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉండాలంటూ పల్లెల వారిపల్లె స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన పూజారి పెంచలయ్య స్వామి పెంచల కొనకు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీ నరసింహస్వామి భక్తులతో కలిసి పెంచల కొనకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ప్రజల పట్ల ఎల్లవేళలా కృపతో ఉండి సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈరోజు కార్యక్రమం ఏమనగా స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వల్లెలవారిపల్లి గ్రామం నుంచి పెనుసులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరకు మహాపాదయాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా అంటే లోక కళ్యాణార్థం కోసం ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని, పాడి పంటలు అయితేనేమి వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో ఎక్కడ కానీ ఏ ఆటంకాలు కలగకుండా వాళ్ళకు ఉన్నటువంటి అష్ట కష్టాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అందరూ బాగుండాలని, ప్రజలంతా కూడా సుఖ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యొక్క మహాపాదయాత్రను మొట్టమొదటిసారిగా మేము బద్వేలు పట్టణం వల్లెలవారిపల్లి గ్రామం నుంచి మొట్టమొదటిగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్ర ఈ సంవత్సరమే కాకుండా ఇక ప్రతి సంవత్సరం కూడా పాదయాత్ర అనేది మొదలవుతుంది. మేము ఊహించిన విధంగానే భక్తజనులందరూ కూడా స్వామివారి యొక్క పాదయాత్రలో పాల్గొంటున్నారు. అలాగే మంచి పల్లెలలో కూడా మాకు ఆశించినటువంటి ఆదరణ అలాగే లబ్ధి. కాబట్టి ఇక మీదట కూడా నరసింహస్వామి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండి ఈ యొక్క పాదయాత్ర మహాదిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతో పవిత్రంగా దేవాలయాన్ని చాలా పవిత్రంగా చూసుకొని దేవుణ్ణి బాగా ఆరాధన ఇది ఈరోజు పాదయాత్రకు పెంచల నరసింహస్వామి కాడికి పోతున్నందుకు ప్రజలందరూ ఎంతో ఆహ్లాదకరంగా స్వామి అంట నడుస్తూ భక్తితో పరవశమై